Hello, dear friends. Welcome to Sri Spoken English. This is Srinivas, a teacher of English. Friends and dear students, we know very well ఇవాళ ఎస్ఎస్సి ఇంగ్లీష్ పబ్లిక్ ఎగ్జామినేషన్ జరిగిందండి. సో ఎలా రాశారు స్టూడెంట్స్? బాగానే రాసి ఉంటారు. సో ఈరోజు పేపర్ అనాలిసిస్ ఏంటంటే చాలామంది మన స్టూడెంట్స్కి కానివ్వండి, టీచర్స్ అందరికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఎన్ని స్కోర్ చేశారో కూడా మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సో తద్వారా నెక్స్ట్ రాబోయేటువంటి ఎగ్జామ్స్ ఎలా ఉండిపోతున్నాయో కూడా మనం అనాలిసిస్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనం క్వశ్చన్ పేపర్ అనాలిసిస్తో పాటు ద స్కీమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అంటే క్వశ్చన్ పేపరు ఎగ్జాక్ట్ ఆన్సర్స్ ఎలా రాసి ఉండాల్సింది. సో ఏముంటే ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ కూడా మనము డిస్కస్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. సో పేపర్ ఓవరాల్గా ఎలా ఉంది అంటే ఈజీ అనే చెప్పాలండి. ఎందుకంటే వెయిటేజ్ ప్రకారం జనరల్గా మీడియం, యావరేజ్ అండ్ డిఫికల్ట్ లెవెల్స్లో అన్నిటికంటే కూడా ఈజీ లెవెల్ అనే చెప్పాలి. సో దీంట్లో భాగంగా మనకి సెక్షన్ ఏలో ఎన్విరాన్మెంట్ లెసన్లో ఇవ్వడం జరిగింది పారాగ్రాఫ్. ఎన్విరాన్మెంట్ వంగరి మాతాయ్ ఆఫ్రికన్ విమెన్ దీనికి సంబంధించినటువంటి లెసన్. మరి దీనికి సంబంధించి క్వశ్చన్స్ ఏమడిగారు? ఫస్ట్ క్వశ్చన్ అడిగారండి, అకార్డింగ్ టు ద ప్యాసేజ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ పీస్? సో దానికి రైట్ ఆన్సర్ ఏంటండి? ప్యాసేజ్ ప్రకారము పీస్కి ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటి? రైట్ ఆన్సర్ గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ ది న్యాచురల్ రిసోర్సెస్ అండ్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దీస్ రిసోర్సెస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ పీస్. సో సెకండ్ క్వశ్చన్కి వస్తే వెన్ ఈజ్ గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ నాట్ పాసిబుల్ అని అడిగారండి. సో రైట్ ఆన్సర్ వచ్చి ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ డెమోక్రటిక్ స్పేస్, రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్, రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ రైట్స్ అండ్ గివింగ్ అదర్ పీపుల్ డిగ్నిటీ. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో మనకి ప్యాసేజ్లో కూడా మనము ఇక్కడ చూడొచ్చు. సో సెకండ్ క్వశ్చన్ మనం ఈజీగా గుర్తుపట్టే విధంగానే ఉన్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ మనకి పారాగ్రాఫ్లోనే ఇచ్చున్నారు. కీన్గా మీరు ప్యాసేజ్ చదివినట్లయితే మనం ఈజీగా ఐడెంటిఫై చేసి ఉండొచ్చు. అలాగే థర్డ్ క్వశ్చన్ అందరూ కూడా రాసే ఉన్నారు. మెనీ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ టోల్డ్ మీ, సార్ మనం బాగా రాసాం సార్, ఎగ్జామ్ చాలా బాగా వచ్చిందని చెప్పారు. సో థర్డ్ వన్, హౌ మెనీ లెగ్స్ డస్ ఏ ఆఫ్రికన్ స్టూల్ హ్యావ్? స్టూల్కి జనరల్గా ఎన్ని లెగ్స్ ఉన్నాయి? ఇక్కడ మన ప్యాసేజ్లో ఆఫ్రికన్ స్టూల్కి 3 లెగ్స్ ఉన్నాయి. సో సి రైట్ ఆన్సర్. ద బేసిన్ ఆఫ్ ఆఫ్రికన్ స్టూల్ ఈజ్ రిలేటెడ్ టు డాష్, పీస్, డెవలప్మెంట్, గుడ్ గవర్నెన్స్. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఇచ్చున్నారండి, మనకి బేసిన్ విచ్ ఈజ్ డెవలప్మెంట్ అని ఇచ్చాడు. సో రైట్ ఆన్సర్ డెవలప్మెంట్, బి. ఫోర్త్ వన్ బి. ఫిఫ్త్ వన్, ద రిసోర్స్ ఆఫ్ ఎనీ కంట్రీ మస్ట్ బి షేర్ ఈక్విటబుల్లీ, ఇన్ఈక్విటబుల్లీ అండ్ స్కాంటిలీ. సో ఈక్విటబుల్లీ ఫిఫ్త్ రైట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్ ఈ 5 క్వశ్చన్స్కి 5 2s are 10 మార్క్స్ మీరు అచీవ్ చేసి ఉంటారు. సో నెక్స్ట్ వన్ 6 to 8 క్వశ్చన్స్, ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ఆఫ్ ఫెయిల్యూర్స్ అనేటువంటి బి రీడింగ్ నుంచి ఇవ్వడం జరిగింది ఫస్ట్ యూనిట్లోనే. సో ఫస్ట్ వన్, వాల్ట్ డిస్నీ వాజ్ ఎ డాష్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్. డైరెక్ట్ క్వశ్చన్ అండి, ఫస్ట్లోనే ఉంది యాజ్ ఏ యంగ్ కార్టూనిస్ట్ అని. రైట్ ఆన్సర్ సి, యంగ్ కార్టూనిస్ట్. హీ వాజ్ హైర్డ్ బై డాష్, హీ వాజ్ హైర్డ్ బై, ఇక్కడే ఉంది, వన్ డే హీ ఏ మినిస్టర్ ఎట్ ఏ చర్చ్ హైర్డ్ అని. సో రైట్ ఆన్సర్ బి, ఏ మినిస్టర్ ఎట్ ఏ చర్చ్. అండ్ ఎయిత్ క్వశ్చన్, ద ఇన్స్పిరేషన్ ఫర్ హిస్ కార్టూన్ వాజ్ డాష్, rat, cat, mouse. Obviously we know that. Right answer a mouse, C. అండ్ నైన్త్ అండ్ 10th క్వశ్చన్స్ కూడా అలాగే డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. అయితే 6th యూనిట్లో యూనిటీ డైవర్సిటీ ఇన్ ఇండియా, 6th యూనిట్లో మనకి సి రీడింగ్లో అడిగారండి. ఇండియా హ్యాస్ 100 డైలెక్ట్స్ అండ్ 22 రికగ్నైజ్డ్ రీజనల్ లాంగ్వేజెస్. సో ఇది మనకి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. హౌ మెనీ డైలెక్ట్స్ డస్ ఇండియా హ్యావ్ అన్నాడు, ఆల్రెడీ 150. రైట్ ఆన్సర్ బి. ద నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా ఈజ్ ప్యాష్ అన్నాడు, హిందీ. ఆల్రెడీ ఇక్కడ ఇచ్చున్నారు కాబట్టి మనము హిందీ అని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ ఆల్ టుగెదర్ 10 మార్క్స్కి 10 2s are 20 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసే విధంగానే ఉంది. సో ప్రతి ఒక్కరు చేసి ఉంటారు. అండ్ నెక్స్ట్ స్టడీ స్కిల్స్లో భాగంగా 11 to 15 ఇక్కడ ఒక బార్ డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. వాట్ ఈస్ ద బార్ చార్ట్ అబౌట్? ద బార్ చార్ట్ ఈజ్ అబౌట్ ఏ ఫేవరెట్ లీజర్ యాక్టివిటీస్ ఆఫ్ టీనేజర్స్. రైట్ ఆన్సర్. హెడ్డింగ్నే మనం 11th క్వశ్చన్ ఆన్సర్గా రాసేయచ్చు. హౌ మెనీ లీజర్ యాక్టివిటీస్ టీనేజర్స్ ఆర్ మెన్షన్డ్ అన్నాడు. సో ఎన్ని యాక్టివిటీస్ ఇచ్చున్నారండి? ఇక్కడ 4 యాక్టివిటీస్ ఇచ్చున్నారు. ఫస్ట్ వన్ స్పోర్ట్స్, కంప్యూటర్ గేమ్స్, మ్యూజిక్, షాపింగ్. సో దీస్ 4 యాక్టివిటీస్ ఆర్ గివెన్. సో రైట్ ఆన్సర్
4 అని పెడితే సరిపోతుంది, లేదా 4 యాక్టివిటీస్ ఆర్ గివెన్ అని రాస్తే సరిపోతుంది. 13th వన్, ఇన్ ది అబౌవ్ లీజర్ యాక్టివిటీస్ టీనేజర్స్ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డాష్. టీనేజర్స్ ఎక్కువగా ఈ 4 యాక్టివిటీస్లో ఎక్కువగా దేంట్లో అయి ఉన్నారు అంటే ఇక్కడ మనం గమనించవచ్చు, మోస్ట్లీ షాపింగ్లో ఇన్వాల్వ్ అయినారు కాబట్టి సి రైట్ ఆన్సర్. అండ్ ద లీజర్ యాక్టివిటీ ఇన్ విచ్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఆర్ ఈక్వటబుల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ ఈస్ డాష్ మ్యూజిక్. సో అంటే ఇక్కడ బాయ్స్ గర్ల్స్ ఈక్వల్గా ఇంట్రెస్ట్ అయినటువంటిది ఏది అని అడిగాడు. సో బాయ్స్ గర్ల్స్ ఈక్వల్గా అయి ఉండేది మ్యూజిక్ యాక్టివిటీలో. 15th వన్, పిక్అవుట్ ద రైట్ స్టేట్మెంట్ అని అడిగాడండి. సో రైట్ స్టేట్మెంట్ ఏంటంటే ద ఫేవరెట్ యాక్టివిటీ ఆఫ్ బాయ్స్ ఈజ్ ప్లేయింగ్ కంప్యూటర్ గేమ్స్. కంప్యూటర్ గేమ్సే ఫేవరెట్ అయినా దానికంటే ఇంకా ఎక్కువ స్పోర్ట్స్లో ఉన్నారు, షాపింగ్లో ఉన్నారు కాబట్టి ఏ ఈజ్ నాట్ రైట్ ఆన్ స్టేట్మెంట్. గర్ల్స్ ఆర్ లీస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్. స్పోర్ట్స్లో గర్ల్స్ చాలా లీస్ట్గా ఉన్నారు అని. సో అప్రాప్రియేట్గా రైట్ ఆన్సర్ స్పోర్ట్స్, ఇదే బి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ అంటే ఈ 5 క్వశ్చన్స్ కూడా 10 మార్క్స్ ఈజీగా మనం స్కోర్ చేయవచ్చు. సో ఇక్కడ దాకా మనకి సెక్షన్ ఏ 30 అవుట్ ఆఫ్ 30 ప్రతి ఒక్కళ్ళు స్కోర్ చేసి ఉంటారు. వెరీ గుడ్. మీరు ఒకవేళ ఒకటి అలా తగ్గితే మీరు ఎన్ని సాధించారో కూడా మీరు కామెంట్ సెక్షన్లో చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్. సెక్షన్ బిలో గ్రామర్ వొకాబులరీ కూడా చాలా ఈజీగా వచ్చిందండి. కంబైన్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ బై యూజింగ్ విచ్ ఇచ్చాడు. రిలేటివ్ ప్రొనౌన్స్లో మనకి ఇక్కడ రిలేటివ్ క్లాజెస్లో విచ్ ఇచ్చాడు. నిక్ రీడ్ ఏ న్యూస్ పేపర్ ఆర్టికల్, ఇట్ వాజ్ అబౌట్ ఏ డిజేబుల్డ్ మ్యాన్. సో ఇక్కడ సింపుల్ ఫుల్ స్టాప్ అండ్ ఇట్ బదులు మనం ఇక్కడ ఏం చేస్తాం, ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్ వీఆర్ యూజింగ్ విచ్ హియర్. సో రైట్ ఆన్సర్ right answer is Nick read a newspaper article which was about a disabled man. So ఇక్కడ it place లో మనం which యాడ్ చేసి was about a disabled man, right answer. And 17th one, change the following sentence into passive voice. అంటే యాక్టివ్ లోంచి passive voice లో మార్చాలండి. లక్ష్మణ శాస్త్రి summoned the teacher. ఆల్రెడీ summoned అనేది past tense, summoned. So right answer, the teacher was summoned by లక్ష్మణ శాస్త్రి. రైట్ ఆన్సర్ మనం మీరందరూ కూడా రాసి ఉంటారు. ద టీచర్ వాజ్ సమ్మన్డ్ బై లక్ష్మణ శాస్త్రి. ఎస్. అండ్ 18th క్వశ్చన్ సిన్స్తో రాయమని చెప్పారు. ఐ హ్యాడ్ నెవర్ గాట్ యూజ్డ్ టు ఫిజికల్ లేబర్ అండ్ ఐ స్టేడ్ ఇన్ అ హాస్టల్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. సో ఇక్కడ మీ అందరికి తెలుసు ఫ్రెండ్స్ అండ్ డియర్ స్టూడెంట్స్, రిజల్ట్ ఏది అండ్ రీజన్ ఏది. సో సిన్స్ అనేది మనం రీజన్కి యూజ్ చేస్తాం కాబట్టి ఆల్రెడీ మనం ఇచ్చినటువంటి రిజల్ట్ ఫస్టే ఇలాగ రాసేస్తాం. ఐ హ్యాడ్ నెవర్ గాట్ యూజ్డ్ ఎ ఫిజికల్ లేబర్ సిన్స్ ఐ స్టేడ్ ఇన్ హాస్టల్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. సో అలా రాస్తే సరిపోతుంది. ఐ హ్యాడ్ నెవర్ గాట్ యూజ్డ్ ఎ ఫిజికల్ లేబర్ సిన్స్ ఐ స్టేడ్ ఇన్ హాస్టల్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. 19th వన్, వెరీ సింపుల్, యాక్సిడెంట్ రిజల్ట్ ఇన్ అన్నారు. సో ఇక్కడ ప్రిపోజిషన్స్ ఇచ్చారండి. సో సింపుల్, ద యాక్సిడెంట్ రిజల్టెడ్ ఆఫ్ ఇన్ ఆన్ అని అడిగాడు. సో ఇన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ హీ బికెమ్ ఐఏఎస్ ఆఫీసర్ డాష్ హీస్ హార్డ్ వర్క్ అండ్ పర్సివరెన్స్ అన్నాడు. సో బై మీన్స్ ఆఫ్ అనేది రైట్ ఆన్సర్. 20th వన్, వెర్బ్ ఫార్మ్స్ కూడా చాలా ఈజీగా అడగడం ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే ద పవర్ డాష్ ఆఫ్ ఆఫ్టర్ ద మ్యూజిషియన్ డాష్ ఆన్ ద కేబుల్స్. సో ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్లో అంటే తర్వాత జరిగినటువంటి యాక్షన్ సెకండరీ యాక్షన్ కాబట్టి ఇక్కడ ద పవర్ వెంట్ ఆఫ్ ఆఫ్టర్ ద మ్యూజిషియన్ హ్యాడ్ ప్లస్ V3 హ్యాడ్ ల్యాండెడ్. రైట్ ఆన్సర్, హ్యాడ్ ల్యాండెడ్. ద పవర్ వెంట్ ఆఫ్ ద మ్యూజిషియన్ హ్యాడ్ ల్యాండెడ్ అనేటువంటిది రైట్ ఆన్సర్. 21, వెరీ సింపుల్ అండి. యువర్ ఫ్రెండ్ డస్ నాట్ వాష్ యువర్ హిజ్ ఆర్ హర్ హ్యాండ్ బిఫోర్ టేకింగ్ లంచ్. సో అడ్వైజ్ హిమ్ టు వాష్ హ్యాండ్స్ బిఫోర్ టేకింగ్ లంచ్. వెరీ సింపుల్. అడ్వైజ్ అంటే మనం సింపుల్గా యూ షుడ్తో మనము ఈజీగా మనం చేయవలసి ఉంటుంది. యూ షుడ్ వాష్ హ్యాండ్స్ బిఫోర్ టేకింగ్ లంచ్ అని మనం సజెస్ట్ చేయొచ్చు, లేదా యూ షుడ్ వాష్ యువర్ హ్యాండ్స్ కూడా మనం చెప్పచ్చు ఫ్రెండ్స్. అలాగే 22nd వన్, పొలైట్ రిక్వెస్ట్ కుడ్ యూ ప్లీజ్ వుడ్ యూ ప్లీజ్తో మనము యాడ్ చేయవలసి ఉంటుంది. ఏమడిగాడు, ఏ బాయ్ టు హిస్ ఫాదర్ సెండ్ మీ సమ్ మనీ. సో బాయ్ వాళ్ళ ఫాదర్కి చెప్పాలి ప్లీజ్ సెండ్ మీ సమ్ మనీ, సింపుల్. ఆర్ కుడ్ యూ ప్లీజ్ సెండ్ మీ సమ్ మనీ అని కూడా మనం చెప్పవచ్చు. ఆర్ ఎనీ రెలవెంట్ ఆన్సర్ ఆల్సో హియర్ క్రెడిబుల్. 23 ఏంటంటే ఐడెంటిఫై ద రైట్ ఎక్స్ప్రెషన్ అండి. మే ఐ హెల్ప్ యూ అనేది ఆఫరింగ్ హెల్ప్. దట్ ఈస్ ద వే టు ద రైల్వే స్టేషన్ అని అడిగింది గివింగ్ ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ వన్కి ఏ, సెకండ్ వన్ కూడా ఏనే. క్వశ్చన్ నెంబర్ 24లో ఇక్కడ కొంచెం
ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళందరూ కూడా 4 అవుట్ ఆఫ్ 4 ఇక్కడ ఆన్సర్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్, చేసి ఉంటారు. సో ఇక్కడ ఏం అడిగారంటే సినోనిమ్స్లో గ్రాండ్ పాస్ అఫైర్స్ అన్నాడు. అఫైర్స్ అంటే మ్యాటర్స్, అండ్ స్టూపింగ్ అన్నాడు. స్టూపింగ్ అంటే బెంట్ డౌన్, అండ్ డ్రూపింగ్ అని అడిగాడు. డ్రూపింగ్ అంటే హ్యాంగ్ డౌన్, అండ్ ట్రౌజర్స్ అంటే ప్యాంట్స్. వెరీ సింపుల్ అండి, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా 4 అవుట్ ఆఫ్ 4 మార్క్స్ స్కోర్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఏ మ్యాటర్స్, బెంట్ డౌన్, హ్యాంగ్ డౌన్, ప్యాంట్స్. అండ్ 25th యాంటోనిమ్స్ విషయంకి వస్తే చాలా సింపుల్గా అడిగారండి. కంటిన్యూ, డిస్కంటిన్యూ. రైట్ ఆన్సర్ 3. బ్యూటిఫుల్, అగ్లీ 1 పెడితే సరిపోతుంది. గెస్ట్, హోస్ట్, గెస్ట్కి హోస్ట్. అట్రాక్టెడ్, రిపెల్డ్. సో 3-1-6-2 రైట్ ఆన్సర్. అండ్ 26లో కూడా సింపుల్ అదర్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్స్లో రేస్, అప్రిషియేట్, అప్రిసియేషన్, అప్రిషియేటెడ్ అడిగాడు. రైట్ ఆన్సర్ అప్రిసియేషన్. అండ్ ఎలిగెన్స్, అండ్ ద థర్డ్ వన్ అకేషనల్. లాస్ట్ వన్ రేస్ ఇన్ డిస్టర్బ్డ్ మూడ్, రాబర్ట్స్ ఇన్ డిస్టర్బ్డ్ మూడ్. సో డిస్టర్బ్డ్. సో 26కి మనకి రైట్ ఆన్సర్ అప్రిసియేషన్, ఎలిగెన్స్, అకేషనల్, డిస్టర్బ్డ్. So 27, complete the following spellings with vowels, right? And failed అనే విషయంకి వస్తే ఎఫ్ డాష్ డాష్ ఎల్ఈడి అని అడిగాడు. ఏఐ రైట్ ఆన్సర్. అండ్ డిస్ఫేర్డ్, యుఏ రైట్ ఆన్సర్. 28, అండ్ హియర్ ఇంటర్నేషనల్, ఏఎల్ రైట్ ఆన్సర్. అండ్ హియర్ అడ్వర్సిటీ, ఐటీవై, ఈటీవై కాదండి, ఐటీవై. 29th వస్తే మనకి ఐడెంటిఫై ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అడిగాడు. సో ఇక్కడ కర్టన్ అడిగాడు చూడండి. మిస్చీవియస్ అండ్ మ్యూజిషియన్, కమెడియన్. సో ఇవన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. రాంగ్ ఆన్సర్ కర్టెన్. రైట్ ఆన్సర్ సియుఆర్ టిఏఐఎన్. బట్ ఇక్కడ ఏమిటి, టిఐఏఎన్ రివర్స్ ఇచ్చాడు. సో ఐడెంటిఫై చేసి మనం కరెక్ట్ రాయాల్సి ఉంటుంది. అండ్ 29B కమర్షియల్, ఫానా, హెమిస్పియర్, డైవర్సిటీ. రెస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ కరెక్ట్. బట్ ఫానా చూడండి, ఎఫ్ఏయు, యుఏ అడిగాడు కదండి, దాని రివర్స్ ఎఫ్ఏయుఎన్ఏ, ఫానా. అండ్ 30th డిక్షనరీ ఎంట్రీ చాలా సింపుల్గా అడిగారు. వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ది వర్డ్ విగారస్లీ? పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటండి? వెరీ నైస్, వెరీ సింపుల్గా ఇచ్చేసాడు ఇక్కడ. ఏంటి? అడ్జెక్టివ్. సో రైట్ ఆన్సర్ ఏడిజే, ఇట్ ఇండికేట్స్ అడ్జెక్టివ్. అండ్ ద సెకండ్ వన్, రైట్ ద సినానిమ్ ఆఫ్ ది వర్డ్ విగారస్. విగారస్కి సినానిమ్ ఏమి ఇచ్చాడండి? ఎనర్జెటిక్, ఇక్కడే ఇచ్చాడు. వెరీ నైస్. సో ఈజీగా స్కోర్ చేయొచ్చు, 2 అవుట్ ఆఫ్ 2. అండ్ నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద కరెక్ట్ హెడ్డింగ్స్. అండర్ ద కరెక్ట్ హెడ్డింగ్స్ ఇక్కడ క్రియేటివ్, సర్కాస్టిక్, ఒబీడియంట్, ఆరోగెంట్, లేజీ, స్మార్ట్, ఇండిపెండెంట్, రూడ్. సో ఇక్కడ పాజిటివ్ క్వాలిటీస్ 4, నెగిటివ్ క్వాలిటీస్ 4 రాయవలసి ఉంటుంది. సో పాజిటివ్ ఐడెంటిఫై చేస్తే ఆటోమేటిక్గా రెస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ క్వాలిటీస్ లిస్ట్ అవుట్ చేయొచ్చు ఈజీగా. సో క్రియేటివ్ ఫస్ట్ వన్, అండ్ ఇంకా ఒబీడియంట్, స్మార్ట్, ఇండిపెండెంట్. దీస్ ఆర్ ఆల్ పాజిటివ్ క్వాలిటీస్. అండ్ నెక్స్ట్ వన్ సర్కాస్టిక్, ఆరోగెంట్, లేజీ, రూడ్. నెక్స్ట్ 32 వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. టీ టోటలర్, వెరీ నైస్. చాలాసార్లు మనం చెప్పుంటాం, క్లాస్లో మీరు వినుంటారు. ఏ పర్సన్ హూ అబ్స్టెన్స్ ఫ్రమ్ టేకింగ్ ఆల్కహాల్. రైట్ ఆన్సర్ సి. థీస్ట్, హూ డస్ బిలీవ్ ఇన్ గాడ్. సో సెకండ్ వన్ డి రైట్ ఆన్సర్. అండ్ థర్డ్ వన్ ఒమిని ప్రెసెంట్, వన్ హూ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. బి ఈజ్ రైట్ ఆన్సర్. అండ్ ఆర్కియాలజిస్ట్, ఎఫ్. ఏ పర్సన్ హూ స్టడీస్ రిమైన్స్ ఆఫ్ బిల్డింగ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఫౌండ్ ఇన్ ద గ్రౌండ్. సో దిస్ ఈస్ ద వెరీ ఈజీ. వొకాబులరీ అండ్ గ్రామర్లో కూడా 40 అవుట్ ఆఫ్ 40 స్కోర్ చేసే విధంగానే ఉంది పేపర్. సో మై డియర్ స్టూడెంట్స్, మీరందరూ కూడా చక్కగా ఆన్సర్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. మీకు ఎక్కడైతే డౌట్స్ ఉన్నాయో, లేదా మీకు ఎక్కడైతే మార్క్స్ తగ్గాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. అయితే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే సెక్షన్ సి విషయంకి వస్తే కాన్వర్సేషన్ బిట్వీన్ శివసుబ్రహ్మణ్యన్ అయ్యర్ అండ్ కలాం అడిగాడు. ఈజీగా రాసి ఉండొచ్చు. సో ఇక్కడ కాంటెక్స్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి చాయిస్గా పరిమళ, మీరే పరిమళగా ఊహించుకొని శారద తను పడినటువంటి అంత బాగా చదువుకొని ఎలా తను పేరుని రీస్టోర్ చేసుకునిందో రాయమని చెప్పారు. ఇది డైరీ ఎంట్రీ అండి. సో చాయిస్ మనకుంది. అలాగే 34B రైట్ ఎ లెటర్ టు యువర్ ఫ్రెండ్ అడ్వైజింగ్ హిమ్ టు స్టే అవే ఫ్రమ్ జంక్ ఫుడ్స్. సో జంక్ ఫుడ్ తింటే ఎలా ఉంటుంది ఏంటి, ఈ గ్లోబలైజేషన్లో భాగంగా ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయ్యాయి, దీనికి సంబంధించి మీ ఫ్రెండ్కి ఒక లెటర్ రాయమన్నాడు. చాలా ఈజీగా ఇచ్చాడండి, అది రాయొచ్చు. అలాగే దీనికి
చాయిస్గా మనకి బయోగ్రఫికల్ స్కెచ్ సలీం మొయిజుద్దీన్ అలీ ఇచ్చాడు. ఈ హింట్స్ని బేస్ చేసుకుని కూడా మనం ఈజీగా 3 to 4 పారాగ్రాఫ్స్ మనం రాసి ఉండొచ్చు. నెక్స్ట్ 35 ఇది చెప్తానండి. మై డియర్ స్టూడెంట్స్, సో సావిత్రి ఆన్సర్ వచ్చే విధంగా ఇక్కడ ఫ్రేమ్ చేయాలి. ఫ్రేమింగ్ WH క్వశ్చన్స్ అంటాము. సావిత్రి, సో మనకి రైట్ ఆన్సర్ ఎలా మనం ఫ్రేమ్ చేయొచ్చో ఒక్కసారి చూద్దామా? చెప్పేసి ముగిద్దాం ఈ వీడియో. సావిత్రి ఆన్సర్ వచ్చే విధంగా హూ వాజ్ సావిత్రి, ఓకే, అండ్ లేదా హూ వాజ్ ఏ హ్యూమన్ ఆర్టిస్ట్, సింపుల్ క్వశ్చన్. అండ్ ద సెకండ్ క్వశ్చన్ వేరింగ్ టు ద ప్రైమ్ మినిస్టర్స్ ఫండ్ అన్నది. సో షీ డొనేటెడ్ ఆల్ హర్ జ్యువెలరీ. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏం అడగాలి? హూ డిడ్ షీ డొనేట్ ఆల్ హర్ జ్యువెలరీ, లేదా టు హూమ్ డిడ్ షీ డొనేట్ ఆల్ హర్ జ్యువెలరీ. సో ఇలా అడగచ్చండి. థర్డ్ క్వశ్చన్ ఏమడిగింది? ఏ మీటర్ అనేటువంటి ఆన్సర్ వచ్చే విధంగా క్వశ్చన్ అడగమన్నాడు. వెరీ సింపుల్. హౌ వాజ్ హర్ రైజ్ యాజ్ ఎ స్టార్? ఇక్కడ మనకి ఆల్రెడీ ఆ సెంటెన్స్ మనం మొత్తం చూస్తే హర్ రైజ్ యాజ్ ఎ స్టార్ వాజ్ లైక్ ఏ మీటర్ అన్నాడు. సో మీటర్ అనేది ఆన్సర్ రావాలంటే హౌ వాజ్ హర్ రైజ్ యాజ్ ఎ స్టార్ అని చెప్పి అడిగాం. అలాగే 1981, సో ఇయర్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనము వెన్తో అడుగుతాం. వెన్ డిడ్ షీ లీవ్ ద వరల్డ్? ఓవర్. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఏమడిగాడండి? ఎన్విడ్ అండ్ అన్సర్పాస్డ్ లెగసీ అని అడిగాడు. సో వాట్ డిడ్ షీ లీవ్ బిహైండ్ హర్? సో దిస్ ఈస్ ద ప్యాటర్న్. సో ఫ్రెండ్స్ అండ్ డియర్ స్టూడెంట్స్, సో ఈరోజు ఇచ్చినటువంటి పేపర్లో అందరూ కూడా నాకు తెలిసి 100 అవుట్ ఆఫ్ 100 లాంగ్వేజ్ కాబట్టి 98 to 99 స్కోర్ చేసి ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. మన వీడియోస్ చాలా హెల్ప్ అయ్యాయి మీ అందరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ 10th క్లాస్ చదివే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేస్తాను ఆశిస్తూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.